నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి నారా లోకేష్ భేటీ. విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలు. డాక్టర్ గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని దంపతుల 12 కోట్లతో నిర్మించిన విద్యారణ్య విద్యా సంస్థను భారతీయ విద్యా కేంద్రంకు అప్పజెప్పడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దుబ్బగడప ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి సంస్థ 1,06,00,000 సిఎస్ఆర్ నిధులతో నిర్మించే అదనపు తరగతి గదుల సముదాయానికి జిల్లా కలెక్టర్ నాగరాణతో కలిసి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ వర్షాలకు నీట మునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. రైతులందరూ తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచన. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం నడుమ 6 లైన్ల రోడ్ల విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. లోకేష్ నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందని తెలియజేశారు. హైదరాబాద్ అమరావతి మధ్య కనెక్టివిటీలో NH-65 కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజీని DPRలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాలతో సహా భారతీయ విద్యా కేంద్రం 25,000 విద్యా సంస్థలు నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నాయని పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులు ఎక్కువగా ఉండే పేరుపాలెంలో డాక్టర్ గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని దంపతులు సుమారు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యారణ్య విద్యా సంస్థను భారతీయ విద్యా కేంద్రంకు అప్పజెప్పడం అభినందనీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో విద్యారణ్య భారతీయ విద్యా కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించడానికి ముందుకు వచ్చిన గొన్నాబత్తుల దంపతులు అభినందనీయులని, భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో CBSE సిలబస్తో తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యను సముద్ర తీర మత్స్యకారుల ప్రాంతమైన పేరుపాలెం గ్రామంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఏదైతే BVK భారతీయ విద్యా కేంద్రం ఉన్నదో దీని ఆధ్వర్యంలో దాదాపు దేశంలో 25,000కి పైగా విద్యా సంస్థలు నడుపుకుంటాం. కొన్ని లక్షల మంది విద్యార్థులు వేళ BVK విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కళాశాల విద్యలో కూడా BVK చక్కటి విద్య అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థను స్థాపించి ఏదైతే పేరుపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి పెద్దలు ప్రసాద్ గారు, గొన్నాబత్తుల ప్రసాద్ గారు, వారి సత్యమణి సోదరి నందిని గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. పాఠశాల ఇక్కడ ప్రారంభించాలనే దానికి అంకురార్పణ చేసినటువంటి BVK విద్యా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి రామచంద్రరాజు గారికి, కార్యదర్శి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వాస్తవంగా ఇదంతా పూర్తిగా ప్రసాద్ గారి దంపతుల యొక్క, వారి కుమారులు, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కారణంగా ఈ చక్కటి విద్యా సంస్థ ఇక్కడ ప్రారంభించారు. వాస్తవంగా ప్రసాద్ గారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు. వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో చక్కటి నివాసాన్ని ఏర్పరచుకుని మనం ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజల యొక్క సౌకర్యాలని
గమనించి వాటి అవసరాలు తీర్చడంలో మన వంతు బాధ్యత మనం వహించాలి. ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కటి క్వాలిటీతో కూడినటువంటి ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యనే కాకుండా ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల కూడా చక్కని అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చినట్టు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 10-12 కోట్ల రూపాయలు వెచ్చించి 2 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 30,000 ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ బీవీకే భారతీయ విద్యా కేంద్ర విద్యా సంస్థలకి అప్పచెప్పారు. ఇక్కడ స్వార్థం లేదు, పేరు ప్రఖ్యాతుల కోసం తపన పడినటువంటి సందర్భం లేదు. భగవంతుడు ఆయనకి ఆర్థికంగా పరిపుష్టిని ఇచ్చాడు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మనకి దేశం భూమి నుంచి మనకు అందింది కాబట్టి మన వంతు బాధ్యత మనం సమాజం కోసం ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి బాధ్యతతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకుని మరి వేళ బీవీకే విద్యా సంస్థలో ఈ ప్రాంగణాన్ని అప్పచెప్పడం జరిగింది. బీవీకే విద్యా సంస్థలు అంటే ఈ దేశంలో నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పెద్ద ఎత్తున ట్రైబల్ ఏరియాస్ రహదారులు లేనటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో కూడా వెళ్లి బీవీకే విద్యా సంస్థలను స్థాపించి ఇవాళ విద్యా సంస్థలు నడుపుతున్నదంటే ప్రపంచంలో ఏకైక ఆర్గనైజేషన్ బీవీకే అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక 25,000 విద్యా సంస్థలను బీవీకే నిర్వహిస్తుందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదనేటువంటి విషయం కూడా గమనించాలి. ఏదైతే విద్యాభారతి పేరుతో విద్యా సంస్థలు అనుబంధంగా విద్యాభారతి పేరుతో విద్యా సంస్థలు నడుపుతుంది. మన రాష్ట్రంలో అనేక చోట్ల కాలేజీలు ఉన్నాయి, పశ్చిమ గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, చాలా జిల్లాల్లో. కాబట్టి ఇంతటి చక్కటి ప్రమాణాలతో దేశం పట్ల అంకిత భావం చిత్తశుద్ధి విద్యార్థుల్లో పెంపొందించేటువంటి లక్ష్యంతో తరగతి గదిలో పాఠాలు చెప్పడమే కాకుండా పాఠాలతో పాటు భవిష్యత్తులో పౌరులుగా మన వంతు బాధ్యత ఏంటనేటువంటి విషయంలో విద్యార్థులకు చక్కటి ఆలోచన కలుగజేసే విధంగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రసాద్ గారి దంపతులు మరి వారి కుమారులు కోడళ్ళు కూడా కుటుంబం అంతా సహకరిస్తే గానీ ఇటువంటి కార్యక్రమం పూర్తి అయ్యేటువంటి వారందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు వారి కుటుంబం అంతా అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ఈ విద్యా సంస్థలను ఇక్కడికి ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. తప్పనిసరిగా ఇది రాబోయేటువంటి రోజుల్లో నర్సపూర్లోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థగా వెలుగొందుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని పశ్చిమ గోదావరిలో మారుమూల ప్రాంతం అంటే పేరుపాలెం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో సీ కోస్ట్ అంతా ఉంటుంది, ఫిషర్మెన్ ఉంటారు, అంతా కొంచెం వెనుకబడిన ప్రజలు ఉండే ప్రాంతంలో ఇంకా మంచి స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా తీసుకొచ్చి కట్టిన ఇక్కడ పెద్దలు డాక్టర్ వెంకట ప్రసాద్ గారు ఇక్కడ ల్యాండ్ డొనేట్ చేశారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలకి మంచి విద్య, సిటీస్లో ఉండే పిల్లలకి ధీటుగా మంచి విద్య అందించాలని ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుడు ఆశీస్సులు వారికి ఇంటిగా ఉండాలని చెప్పేసి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంపగడప ప్రభుత్వ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఎల్ఐసికి రుణపడి ఉండాలని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ నుండి సిఎస్ఆర్ నిధుల 1,06,00,000 రూపాయలతో నిర్మించే అదనపు తరగతి గదుల సముదాయానికి సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజమండ్రి ఎల్ఐసి యూనిట్ సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహులతో కలిసి రఘురామకృష్ణరాజు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి బలరాం, ప్రతాప్ కుమార్, నంబూరి రామరాజు, తాడినాడ బాబు, కళాశాల ప్రిన్సిపల్ సుజాతలను అభినందించారు.
కళాశాల ఉండి నియోజకవర్గంలో ఉన్న ఏకైక డిగ్రీ కాలేజ్ ఇది. ఈ కాలేజ్ అభివృద్ధికి మరి కాలేజ్ కమిటీ సభ్యులందరూ ప్రతాప్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు బాగా కష్టపడి మంచి రేటింగ్ కూడా సాధించారు. ఇంకా అభివృద్ధి చేయాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా విశాలమైన మనకి స్థలం ఉంది. మనకి కరెక్ట్గా దాతల్ని మనం రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మరి ఎల్ఐసి వారిని అప్రోచ్ అవటం, మంచి మనసుతో వాళ్ళు ₹1 కోటి పైగా నిధులు సమకూర్చి ఒక ఎక్స్టెన్షన్ బ్లాక్ కట్టడానికి వారి సిఎస్ఆర్ నిధుల్లో సంపూర్ణ సహకారం అందిస్తానంటాం ఎంతో సంతోషదాయకం. చాలా ఫాస్ట్గా వాళ్ళ రాజమండ్రి ఆఫీస్ నుంచి అన్ని అనుమతులు, ఇంకా మా దగ్గర నుంచే కాస్త ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయటం ఎంతో కొంత ఆలస్యమైంది, కానీ వారు ఎల్ఐసి వారు సంపూర్ణ సహకారం అందించి ఈరోజు ఈ శంకుస్థాపన స్టేజ్కి వచ్చాం. ప్లాన్లన్నీ రెడీగా ఉన్నాయి. త్వరితగతిన ఈ కాలేజ్ కమిటీ ప్రతాప్ గారు, తాన్నాడు బాబు గారు, ఇంకా మంచి కమిటీ ఉంది ఇక్కడ, వాళ్ళందరూ కలిసి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని సదుపాయాలు సమకూర్చుకునేలాగా ముందుకెళ్లాలనేది మన ఆశయం. తప్పకుండా ఈరోజు చేసిన శంకుస్థాపన కొంచెం వర్షాలు తగ్గిన వెంటనే పనులు చకచక ప్రారంభించి కనీసం అన్నీ 2 స్లాబ్లు కదా, G+1. సో ఈ G+1 మనం సరిగ్గా చేస్తే 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. సో 6 నెలల్లో పూర్తయి వచ్చే జూన్ నాటికి, జూలైలో కాలేజ్ ఓపెన్ చేసే టైంకి మన అడ్మిషన్లు స్టార్ట్ చేసే విధంగా ముందుకెళ్ళాలనేది ఆలోచన. తప్పకుండా అనుకున్నది సాధిస్తాం. ఎందుకంటే 6 నెలల క్రితం చేయగలమా, ఇంకేదైనా చేయాలంటే చేయగలమా అనుకున్నాం. మన సంకల్పం మంచిదైతే తప్పకుండా చేయగలమని చెప్పి కమిటీ మీటింగ్లో మాట్లాడుకోవటం జరిగింది. ఈ కాలేజీ గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు, అంతకుముందు బాపిరాజు గారు ఉన్నప్పుడు కూడా మా వంతు చేయగలిగింది చేశాం. అన్నిటికన్నా మించి ఇవాళ ఎల్ఐసి వారు మరి ₹1 కోటి పైగా నిధులు సమకూర్చడం ఈ కాలేజ్ అభివృద్ధికి అనేది వారిని ఎంత కొనియాడినా కూడా తక్కువే. సో ఈ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఎల్ఐసికి రుణపడి ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి మంచి పనులు చేద్దాం. ప్రభుత్వం సైడ్ నుంచి కలెక్టర్ గారు సంపూర్ణ సహకారం ఉంది, దాతలు ఉన్నారు. 4 కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఫండ్స్ని మనం రిసోర్స్ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని చెప్పి మనం చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్